విక్రమార్క గారికి తెలియజేస్తే వారు వెంటనే ఈ ప్రాంతం అభివృద్ధికి ఎన్నలేని కృషి చేస్తున్నటువంటి సందర్భాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ కృషిలో భాగంగానే ఇవాళ ఈరోజు ఈ 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం కూడా మామూలు కార్యక్రమం కాదు. హరీష్ రావు ఆనాడు మొన్న ఒక కోత కూర్చావు, నేను రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తా అని. చూడు ఇప్పుడు ఈ రోజు రాత్రి 12 గంటల లోపు మొత్తం రైతుల ఖాతాల్లో ప్రతి ఖాతాలో కూడా 2 లక్షల రుణమాఫీ దొరకడం చూస్తుంది. కాబట్టి నీవు ఏమాత్రం ఆలోచన చేయగలిగితే, నువ్వే ఎమ్మెల్యే అయితే నువ్వు అన్న మాటకు నువ్వు కట్టుబడి వెంటనే నువ్వు రిజైన్ చేసి అస్త్ర సన్యాసం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా సభాముఖంగా. ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ రకంగా హృదయజన నేత సభాస్థలికి వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కేవలం అభివృద్ధికే పరిమితం కాదు, ప్రజల జీవన విధానాన్ని మార్చాలి అనేటటువంటి సంకల్పం ఆయనది. ఆయన మాటలను అమలు చేసి చూపించటం, మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడో. ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ